మరి ఎన్నికల సామగ్రిని తీసుకెళ్లే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర అయితే సందడి వాతావరణం మనం చూస్తున్నాం. అది కంటిన్యూ అవుతూనే వస్తుంది. ఎందుకంటే ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని తీసుకునే సిబ్బంది ఇక్కడి నుంచి ఆయా కేంద్రాలకు బయలుదేరుతూ వెళ్తున్నారు. మరి ఈ సాయంత్రానికి సిబ్బంది అంతా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకైతే చేరుకోబోతున్నారు. ఇక సోమవారం తెల్లవారుజామున పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించబోతున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ కాబోతోంది. మరి దీనిపై మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే ఆదిలాబాద్ ఏదైతే తెలంగాణలో మరికొన్ని గంటల్లోనైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఆదిలాబాద్ పార్లమెంట్ కి సంబంధించి ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే ఈవీఎం తో పాటు వీవీప్యాట్ అయితే ఎన్నికల అధికారులు అయితే కేటాయించారు. తమకు ఏదైతే ఇచ్చినటువంటి ఎన్నికల సామాగ్రిని తీసుకొని పోలింగ్ కేంద్రాలకైతే ఇటు సిబ్బంది అయితే బయలుదేరిన సందర్భాలను అయితే మనం విజువల్స్ లోనైతే చూస్తున్నాం. దాదాపుగా ఇటు ఆదిలాబాద్ పార్లమెంట్ కి సంబంధించి 7 నియోజకవర్గాలు ఉండగా ఆదిలాబాద్, బోత్, ఖానాపూర్, నిర్మల్, ముతోల్లో ఉదయం 7 గంటల నుంచి 6 గంటలకు పోలింగ్ కొనసాగుతుండగా ఏదైతే నక్సలైట్స్ ప్రభావిత ప్రాంతాలైనటువంటి అసోబాద్ నియోజకవర్గంతో పాటు సిర్పూర్ నియోజకవర్గంలో ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు అయితే ఇటు పోలింగ్ అయితే జరగనుంది. దాదాపుగా ఆదిలాబాద్ పార్లమెంట్ కు సంబంధించి 2200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇటు పిఓ, ఏపీఓ, ఓపీఓలతో అయితే దాదాపుగా 10,458 మంది సిబ్బంది అయితే ఈ పోలింగ్ లో పాల్గొనున్నారు. అంతేకాకుండా ఆదిలాబాద్ పార్లమెంట్ కు సంబంధించి ఇటు రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు ఏదైతే మహారాష్ట్రతో పాటు ఇటు కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి 10,000 మంది పోలీస్ సిబ్బంది కూడా ఈ ఎన్నికల్లోనైతే అయితే పాల్గొనున్నారు. అయితే దాదాపుగా గత ఏడాది ఏదైతే గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే ఈసారి ఖచ్చితంగా పోలింగ్ శాతాన్ని పెంచడానికైతే ఇటు అధికారులు అయితే గత కొన్ని రోజులుగా ఇటు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాన కూడా ఇటు ప్రచారం నిర్వహించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనేసి వారికి విజ్ఞప్తులు కూడా చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఏదైతే ఇటు ఆదిలాబాద్ పార్లమెంట్ కు సంబంధించి మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో దాదాపుగా పూర్తి స్థాయిలో ఇప్పటికైతే ఏర్పాట్లు అయితే చేశారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు. శ్రీనివాస్, మీరు చెప్తున్నారు రేపటి ఎన్నికలకు సంబంధించి, లోక్సభ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఏర్పాట్లన్నీ తెలంగాణ వ్యాప్తంగా పూర్తయ్యాయి అని చెప్తున్నారు. మరి ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే సమస్యాత్మక ప్రాంతాలు మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి. అలాగే ఈ మధ్య ఎన్కౌంటర్లు కూడా మనం చాలా ఎక్కువగా జరిగిన సందర్భాన్ని చూసాం. దీన్ని దృష్టిలో ఉంచుకొని మరింతగా భద్రతను పెంచే ఏర్పాట్లు ఏమైనా చేశారనుకోవచ్చా? ఎలా ఉంది పరిస్థితి? దాదాపుగా ఆదిలాబాద్ పార్లమెంట్ కు సంబంధించి ఖచ్చితంగా ఏదైతే సమస్యాత్మక కేంద్రాలుగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు అయితే 149 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటు నక్సలైట్ ప్రభావిత ఏదైతే ప్రాంతాలు ఉన్నటువంటి పోలింగ్ అయితే ఇప్పటికే 49 పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించారు. ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఇటు సీసీ కెమెరాలతో పాటు అదనంగా మరొక 2 నుంచి 3 పోలీసు బలగాలను ఆయా కేంద్రాల్లో ఉంచి పోలింగ్ అయితే నిర్వహించనున్నారు అయితే అంతేకాకుండా ప్రధానంగా ఏదైతే ఇటు పోలింగ్ శాతాన్ని పెంచడంతో పాటు ఏదైతే ఓటర్లు కూడా ఉదయం 7 గంటల నుంచి 11 గంటల లోపే అధిక మొత్తంలో ఓట్లు వేయడానికి వస్తారనేసి అయితే ఇటు అధికారులు కూడా ఎక్స్పెక్టేషన్ అయితే చేస్తున్నారు. ప్రధానంగా గత కొద్ది రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 45 డిగ్రీల కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే ఓటు వేయడానికి వచ్చే ఓటర్లకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇటు పోలింగ్ కేంద్రాల్లో షామియానాలతో పాటు ఇటు వాటర్ డ్రింకింగ్ సంబంధించినటువంటి ఫెసిలిటీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరు కూడా వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలనేసి ఇటు అధికారులు అయితే కోరుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. రైట్. మరి అలాగే ఈవీఎంలు, వీవీప్యాట్లు తీసుకొని మొత్తంగా పోలింగ్ సిబ్బంది అంతా ఆయా స్థానాలకు పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు కదా. మరి ఆయా పోలింగ్ స్టేషన్లలో అక్కడ వసతులు కావచ్చు చాలా వరకు ఎప్పుడు చాలా నాసిరకంగానే ఉంటాయి. ఈసారి పోనీ కాస్త మెరుగ్గా ఏమైనా ప్రయత్నాలు అయితే చేశారా? మొదటి నుంచి కూడా ఇటు అధికారులు చెప్తున్నది ఒకటి ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, గతంలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సిబ్బందికి సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయకపోవడంతో అయితే వాళ్ళు ధర్నాలు, నిరసనలు చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇటు పోలింగ్ సిబ్బందితో పాటు ఓటర్లకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాము అన్ని రకాలుగా చర్యలు చేపట్టాం. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులు కలగవు, ప్రతి ఒక్కరు కూడా ఇటు ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావాలని చెప్తున్న సందర్భాలు ఉండగా
పోలింగ్ సిబ్బంది కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని అయితే అధికారులు చెప్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే 144 సెక్షన్ లాంటివి కానీ, అలాగే మనం చూసుకుంటే వెబ్ కాస్టింగ్ విషయానికి వచ్చిన, సీసీ కెమెరాల విషయానికి వచ్చిన వాటి పరిస్థితి ఎలా ఉంది శ్రీనివాస్? దాదాపుగా ఏదైతే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రేపు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటలకు కూడా ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపు 100 మీటర్ల లోపు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. ఈ అమలుతో పాటు ఏదైతే ఖచ్చితంగా ఈ పోలింగ్ కేంద్రాల చుట్టూ కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామనేసి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీలు అయితే తెలుపుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఒకవేళ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా తమ దృష్టికి తీసుకురావాలనేసి విజ్ఞప్తులు కూడా చేస్తున్నారు అర్చన వాళ్ళు. అయితే శ్రీనివాస్, మనం చూస్తే కొన్ని చోట్ల ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగియడం, సాయంత్రం 5 గంటలకు ముగియడం, సాయంత్రం 6 గంటల వరకు ఉండడం కొన్ని చోట్ల ఎలా కనిపిస్తోంది. అలా ఇక్కడ మరి లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే తెలంగాణలో ఈ టైమింగ్స్ అన్ని చోట్ల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అని ఉందా? అంటే సాయంత్రం 5 గంటల వరకు ఎవరైతే క్యూలో ఉంటారో వాళ్ళంతా ఓటు వేసే వరకు అది ఉంటుంది, అది కంటిన్యూ జరుగుతుంది. కానీ కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 3:30కి దాన్ని క్లోజ్ చేయడం, లేకపోతే 4కి క్లోజ్ చేయడం అలా ఉంటుంది కదా, దాని విషయం ఏదైనా చెప్తారా? దాదాపుగా ఇటు ఆదిలాబాద్ పార్లమెంట్ కు సంబంధించి ఇటు ఎన్నికల అధికారులు చెప్తున్న ఒకటి అర్చన, ఏదైతే ఇటు 5 నియోజకవర్గాల్లో 7 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆ 2 నియోజకవర్గాల్లో 7 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ అయితే జరగనుంది. ఆ 4 గంటల లోపు ఎవరైతే పోలింగ్ స్టేషన్ లో ఉంటారో వారందరినీ పోలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా కంపల్సరీ మేము ఓటు వేసే విధంగా చర్యలు తీసుకున్నామనేసి అధికారులు చెప్తున్నారు. ఏదైతే 5 నియోజకవర్గాల్లో 7 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్ ఉండగా చివరి నిమిషంలో వచ్చిన వారికి కూడా ప్రతి ఒక్కరు ఓటు వేసిన తర్వాతనే ఆ సెంటర్ల నుంచి కూడా ఈవీఎం ప్యాడ్స్ ఈవీఎంలతో పాటు వీవీ ప్యాడ్స్ అయితే తరలిస్తామనేసి ఇటు జిల్లా అధికారులు కూడా చెప్తున్నారు. రైట్ శ్రీనివాస్, మరి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారనుకోవచ్చు? దాదాపుగా మనం చూస్తూనే ఉన్నాం గత కొద్ది రోజులుగా ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి వరుస ఎన్కౌంటర్లతోటి ఏదైతే ఇటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలతో పాటు ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న 2 నియోజకవర్గాలు అయితే పూర్తిగా ఇటు మావోయిస్టు ప్రభావిత కేంద్రాలుగా ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో ఈ మంచిర్యాల జిల్లాకు సంబంధించి రామగుండం సిపి శ్రీనివాస్ ఆధ్వర్యంతో పాటు ఏదైతే ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలోనైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలను అయితే పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వెబ్ కాస్టింగ్ తో పాటు సీసీ కెమెరాల నిర్వహణలో నిర్వహణ చేపట్టాం. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఏదైతే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఖచ్చితంగా తాము ఇటు బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తాం, పారామిలిటరీ బలగాలను కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేస్తామనేసి ఇటు మనకి ఎస్పీలతో పాటు సీపీలు చెప్తున్న పరిస్థితి. అయితే శ్రీనివాస్, కొన్ని చోట్ల మరి ఎన్నికలను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎందుకంటే మనం చూసుకుంటే సుమారు నెల రోజుల్లోనే దాదాపు 100 మందికి పైగా నక్సల్స్ మరణించిన ఘటనలు ఎన్కౌంటర్లలో చూసాం. దీనికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఇలా ఎన్నికలను బ్యాన్ చేస్తున్నామంటూ మనకు వివిధ రకాల ద్వారా తెలిసింది. కొంతమంది అలా చెప్పారు నక్సల్స్. దీనికి సంబంధించి అక్కడ అలాంటి చోట్ల ఎలాంటి చర్యలు తీసుకున్నారు? దాదాపుగా ఇటు ఆదిలాబాద్ పార్లమెంట్ కి సంబంధించి ఓవైపు ఇటు నక్సల్స్ అయితే బ్యాన్ చేయాలని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడానైతే అటువంటి పరిస్థితులు అయితే కనిపించిన దాఖలాలు అయితే కేవలం మంచిర్యాల జిల్లాకు సంబంధించి చెన్నూరులో ఉన్నటువంటి రాజారావు గ్రామంలోనైతే గ్రామస్తులైతే పూర్తి స్థాయిగా తాము లోక్సభ ఎన్నికల్లో పాల్గొనడం, తమ గ్రామం తరఫున కూడా ఒక్క ఓటు వేయలేము అనేసి వాళ్ళు భీష్మించుకొని కూర్చొనగా జిల్లా కలెక్టర్ బదావా సంతోష్ కూడా గ్రామాన్ని సందర్శించారు. ఏదైతే గత కొన్నేళ్లుగా దాదాపుగా తమ తాతల ముత్తాతల కాలం నుంచి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా పూర్తిగా తమ కనీసం గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు, తమ గ్రామాన్ని పట్టించుకున్న వారు ఎవరు లేరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమకి ఓటు వేస్తే ఖచ్చితంగా తాము తమ గ్రామానికి అభివృద్ధి చేస్తామనేసి ఇటు నేతలు చెప్పినప్పటికీ కూడా గత కొద్దిలో కూడా ఎటువంటి అభివృద్ధి లేకపోవడంతో అయితే ఈసారి ఖచ్చితంగా తాము ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయము, మేము అపోజ్ చేస్తున్నాం అనేసి చెప్పారు. అయితే ఇటు అధికారులు వాళ్ళకి నచ్చ చెప్పడంతో అయితే కొంతమేర ఉద్రిక్తంగా ఉన్నటువంటి పరిస్థితులు కొంతమేర తగ్గాయి. వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి కూడా సిద్ధమయ్యారు. అయితే ఇటు అధికారులు కూడా చెప్తున్నది ఒకటే, రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి మన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఆ ఓటు హక్కును వినియోగించుకుంటేనే
మనకు ఒక భవిష్యత్తు అనేది ఉంటుంది అనేసి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అదే రైట్ శ్రీనివాస్, మీరు చెప్తున్నట్టుగా ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితంగా ఓటర్లకు సంబంధించి, ఓటు హక్కుకు సంబంధించి ఓటు వేసే విధంగా ప్రజలను మోటివేట్ చేయడంలో చాలా ముందంజ వేసింది, ముందుకు వెళ్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ప్రలోభాలు అయితే ఎలా ఉన్నాయి? దీంతవరకు చూసుకుంటే ఎన్ని కోట్ల రూపాయల వరకు ధనం, అలాగే మద్యం కావచ్చు, ఇతర ఆభరణాల విషయానికి వస్తే ఎంతవరకు పట్టుబడ్డాయి అనుకోవచ్చు శ్రీనివాస్? దాదాపుగా అట్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే సుమారుగా 50 నుంచి 60 కోట్ల పైసలకి అయితే ఇటు నగదైతే పట్టుబడ్డ సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే మరొక 18 గంటల లోపు ఈ ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ రాత్రి కనుక అధిక మొత్తం లేదన్న ప్రలోభాలకి ఇటు నేతలు కనుక గురి చేస్తే ఎటువంటి నేతలు గురి చేస్తారు కాబట్టి ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలి అనేసి అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో రెక్కీలను అయితే నిర్వహిస్తున్నారు. ఎటువంటి ఓటర్లను ప్రభావితం చేయకుండా పూర్తిగా గ్రామాలతో పాటు పట్టణ కేంద్రాల్లో కూడా రెక్కీలను అయితే కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా దాదాపుగా గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది అయితే ఓటింగ్ పెంచడానికి అయితే కేంద్ర ఎన్నికల సంఘం అయితే అన్ని రకాలుగా ఏర్పాటు అయితే చేసింది. మరి రేపు జరగనున్న పోలింగ్ లో ఎంత మేర పోలింగ్ పెరుగుతుంది అనేది ఒక ఇంత ఆసక్తిగా కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్.